నిషి విడాకుల పేపర్స్ పట్టుకొని కౌశికి ముందు నించొని, వదిన, మీ అర్థం లేని బంధాన్ని ఒక్క సంతకం పెట్టి క్లోజ్ చేసేయండి. వెంటనే ఈ విడాకుల పేపర్స్పై సంతకం పెట్టేయండి వదిన అని ఆ పేపర్స్ని కౌశికి చేతికి ఇస్తుంది. వెంటనే కౌశికి నిషి చెంప పగలగొట్టడంతో ధాత్రి చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటే మిగతా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నిషి చెంప పగలగొట్టిన కౌశికి వెంటనే ఆ విడాకుల పేపర్స్ని చించి ముక్కలు చేసి పడేస్తుంది. దాంతో దివ్యాంకకి చాలా కోపం వస్తుంది. కౌశికి అని గట్టిగా అరుస్తూ ఉండడంతో దాంతో కౌశికి చాలా కోపంగా చంపేస్తానని దివ్యాంకకి వార్నింగ్ ఇస్తుంది. నేను మాట్లాడుతున్నది నీతోనే. నేను సురేష్కి విడాకులు ఇచ్చే ఆలోచనలో లేను, ఇవ్వను కూడా. నువ్వు చెప్పే మాయ మాటలు సురేష్ నమ్ముతాడేమో, నేను కాదు అని కౌశికి చెప్తుంది. సురేష్ నాతో ఎందుకు కలిసి ఉండాలని అనుకోవడం లేదో సరైన కారణం చెప్పి అప్పుడు సురేష్ని సంతకాలు పెట్టమని అడగవండి, అప్పుడు సంతకం పెడతాను అని కౌశికి అలా ఖచ్చితంగా చెప్పేయడంతో వెంటనే కేదార్ పెద్దగా విజిల్ వేస్తూ ఉంటాడు. సూపర్ అక్క, ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చావు అని కేదార్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటే ధాత్రి కూడా కౌశికి అలా మాట్లాడినందుకు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిషి, వైజయంతి, యువరాజ్, దివ్యాంక మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే సురేష్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. దివ్యాంకని నేను పాడు చేశాను కదా, ఇప్పుడు ఈ విషయం కౌశికికి ఎలా చెప్పాలి అని సురేష్ ఆలోచిస్తూ ఉంటాడు.